నమస్కారం. మన చుట్టూ చాలా జంతువులుంటాయి కదా, ముఖ్యంగా వీధి కుక్కలు. వాటితో ఎలా ఉండాలి, సురక్షితంగా ఎలా మెలగాలి అవును. అంటే వాటిమీద దయ చూపించాలి అనిపిస్తుంది, కానీ ఒక్కోసారి అనుకోనివి జరుగుతాయి. అప్పుడేం చేయాలి? నిజమే. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మా దగ్గర కుక్క కాటు నేర్చుకున్న పాఠం అని ఒక కథ ఉంది. ఇది రవి అనే అబ్బాయికి జరిగిందన్నమాట. ఓ. ఈ కథ ద్వారా మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. అంటే కథ వినడమే కాదు, దాని వెనుకున్న పాఠాలు, జంతువులు ఎలా ప్రవర్తిస్తాయి, ఫస్ట్ ఎయిడ్ ఎంత ముఖ్యం, ఇంకా జాగ్రత్తతో దయ చూపించడం అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం. తప్పకుండా. మంచి అంశం. ఈ కథలో రవి ఉన్నాడు కదా, చాలా ఉల్లాసంగా ఉంటాడు. రోజూ సాయంత్రం స్కూల్ అయిపోయాక ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడతాడు. ఆ. వాళ్ల ఇంటి దగ్గర గల్లీలోనే. అంతా బాగానే ఉంది, కానీ ఒకరోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అది అతనికి పెద్ద పాఠం నేర్పింది. ఏం జరిగింది? అదే, ఆ రోజు రవి ఆడుకుంటున్నాడు. అప్పుడు సందు చివర ఒక మూలగా ఓ వీధి కుక్క కూర్చునుంది. దాన్ని చూశాడు. సరే. అది పాపం సన్నగా, నీరసంగా, ఏదో బాధలో ఉన్నట్టు అనిపించింది రవికి. చూడగానే జాలి వేసింది. సహజమే. పిల్లలకు కలుగుతుంది అలా. అవును. పాపం కొంచెం దాన్నలా తాకితే ఏమవుతుందిలే అనుకున్నాడు. అక్కడే అసలు కథ మొదలైంది. ఓ, అక్కడేనా? అంటే ఆ జాలి అది మంచిదే కాని. అవును. జంతువులతో, ముఖ్యంగా మనకి పరిచయం లేని వాటితో మన ఉద్దేశ్యం మంచిదైనా అవతల జీవి దాన్ని ఎలా తీసుకుంటుందో చెప్పలేం కదా. కరెక్ట్. ఆ కుక్క పరిస్థితి అంటున్నారు సన్నగా నీరసంగా ఉందని. అంటే దానికి ఆకలేస్తుండొచ్చు, లేదా ఏదైనా అనారోగ్యం కావచ్చు, లేదంటే ఇంతకు ముందు ఎవరైనా దాన్ని కొట్టడమో భయపెట్టడమో చేసుండొచ్చు. అవును. దానివల్ల భయంతో ఉండొచ్చు. అవును, భయంతో ఉండొచ్చు. అలాంటి టైంలో మనం సడన్గా దగ్గరికి వెళ్తే అది ప్రమాదం అనుకుంటుంది. తాకడానికి ప్రయత్నిస్తే ఇంకా భయపడుతుంది. నిజమే. రవి అలా మెల్లగా దాని దగ్గరకు వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అరిచారు కూడా, రవి వద్దు, అటు వెళ్లకు, అది భయపడుతుందేమో అని. చెప్పారు కదా. చెప్పినా రవి అంత పట్టించుకోలేదు. తనకేమో జాలి. మెల్లగా చేయి చాపాడు దాన్ని నిమరడానికి. అయ్యో, ఇక్కడే మనం గమనించాలి. ఫ్రెండ్స్ చెప్పినా వినలేదు. పిల్లల్లో ఇది చూస్తాం కానీ కుక్కల ప్రవర్తన కొంచెం అర్థం చేసుకోవాలి. అవును. అవి భయపడినప్పుడు కొన్ని సిగ్నల్స్ ఇస్తాయి. చెవులు వెనక్కి పెట్టడం, తోక కాళ్ల మధ్యలో పెట్టడం, శరీరం బిగిదీయడం, ఇలాంటివి. ఓ, అలాగా? ఈ గుర్తులు మనం పిల్లలు కూడా నేర్చుకోవాలి. రవి ఉద్దేశ్యం మంచిదే, నిమరాలని. కాని ఆ కుక్కకు అది తన ప్లేస్లోకి ఎవరో వస్తున్నారని భయమేసింది. అంటే ఆత్మరక్షణకు సుమనా? అంతే, తనను తాను కాపాడుకోడానికి వెంటనే రియాక్ట్ అయింది. అందుకే రవి కాలుమీద చిన్నగా, గమనించండి, చిన్నగా కరిచింది. అది కోపంతో దాడి చేయడం కాదు, ఓ, కేవలం భయం వల్ల జరిగిన రియాక్షన్. దీన్నే ఫియర్ రెస్పాన్స్ అంటారు. చాలా కుక్కకాట్లు ఇలా భయం వల్లే జరుగుతాయి. పాపం రవి కరవగానే నొప్పికి, భయానికి గట్టిగా ఏడ్చేశాడు. ఆ అరుపులు విని ఫ్రెండ్స్ కంగారుపడి వెంటనే పరిగెత్తుకెళ్లి రవి వాళ్లమ్మకు చెప్పారు. అప్పుడు ఆమె ఇక ఆందోళనతో పరుగునొచ్చింది. ముందు రవిని ఓదార్చింది. తర్వాత అస్సలు లేట్ చేయలేదు. వెంటనే చేసిన పని చాలా ముఖ్యం. గాయాన్ని సబ్బోన్నీళ్లతో శుభ్రంగా కడిగింది. చాలా మంచి పని. ఆ తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. ఇక్కడ రవివాళ్లమ్మ స్పందించిన తీరు నిజంగా మెచ్చుకోవాలి. కరెక్టుగా చేశారు. 2 విషయాలున్నాయి ఇక్కడ. 1, వెంటనే స్పందించడం. 2, సరైన ఫస్ట్ ఎయిడ్. అవును. కుక్క కరిస్తే అది వీధిదైనా పెంపుడుదైనా సరే గాయాన్ని వెంటనే కడగాలి. అది కూడా మామూలుగా కాదు, సబ్బు పెట్టి ధారగా పారే నీళ్ల కింద కనీసం ఓ 10-15 నిమిషాలు కడగాలి. 10-15 నిమిషాలా? అంతసేపా? అవునండి. ఎందుకంటే ఒకవేళ ఆ కుక్క లాలాజలంలో ర్యాబిస్ వైరస్ ఉంటే ఈ సబ్బు, ఆ నీటి ఫోర్స్ ఆ వైరస్ను చంపడానికి, గాయం నుంచి తీసేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఓ, అంటే వైరస్ లోడు తగ్గుతుందన్నమాట. అవును, గణనీయంగా తగ్గుతుంది. ర్యాబిస్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు రాకుండా ఇది మొదటి స్టెప్. ఊరికే పైన కడిగేస్తే లాభం లేదు. మరి కొంతమంది పసుపు అదిది పెడతారు కదా. అస్సలు పెట్టకూడదు. పసుపు, కాఫీ పొడి, మట్టి ఇలాంటివి పెడితే ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రమాదం.
అంటే ఆ 10-15 నిమిషాలు కడగడమే ర్యాబిస్ నివారణలో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత వాళ్ళ అమ్మ, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం. అది కూడా అంతే ముఖ్యం కదా? ఖచ్చితంగా. ఫస్ట్ ఎయిడ్ చేశాక డాక్టర్ను కలవడం కంపల్సరీ. ఎందుకంటే గాయం లోతు ఎంత, ఇన్ఫెక్షన్ వస్తుందా, టెటనస్ ఇంజెక్షన్ అవసరమా, అన్నిటికన్నా ముఖ్యంగా ర్యాబిస్ రాకుండా ఇంజెక్షన్లు పీఈపీ అంటారు అవసరమా, ఇవన్నీ డాక్టర్ మాత్రమే డిసైడ్ చేస్తారు. అవును. కుక్క ఎలా కరిచింది, ఆ కుక్క హెల్త్ ఎలా ఉంది తెలిస్తే, గాయం ఎక్కడైంది అంటే ముఖం, మెడ లాంటి చోట్లయితే ఇంకా డేంజర్, ఇవన్నీ చూసి ట్రీట్మెంట్ ఇస్తారు. ర్యాబిస్ వస్తే అది 100% ప్రాణాంతకం. అమ్మో. కానీ సరైన టైంలో వ్యాక్సిన్లు తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. కాబట్టి అస్సలు నెగ్లిజెన్స్ వద్దు. డాక్టర్ దగ్గరకు వెళ్ళాక ఆయన కూడా మళ్ళీ గాయాన్ని క్లీన్ చేసి రవికి ఇంజెక్షన్ ఇచ్చారు. తర్వాత రవి భయపడకుండా నవ్వుతూ కొన్ని మంచి మాటలు చెప్పారు. ఏం చెప్పారు? రవి, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు బాబూ. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వీధి కుక్కల దగ్గరకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఊరికే తాకకూడదు. అవి భయపడే ఉండొచ్చు, ఆకల్తో చిరాకుగా ఉండొచ్చు, ఒంట్లో బాలేకపోవచ్చు, అందుకే కరిచేస్తాయి. ఒకవేళ పొరపాట్న కరిస్తే భయపడొద్దు. గాయం కడిగి ఇంట్లో వాళ్లకు చెప్పి వెంటనే డాక్టర్ దగ్గరకు రావాలి అని చెప్పారు. ఇవ్వటమే కాదు, రవికి అర్థమయ్యేలా ఎందుకు తాకకూడదో కారణాలు చెప్పారు. భయం, ఆకలి, అనారోగ్యం. మళ్ళీ ఏం చేయాలో కూడా చెప్పారు. కడగడం, చెప్పడం, డాక్టర్ దగ్గరకు రావడం. అవును. ఇలా కారణాలు చెప్తే పిల్లలు రూల్స్ని గుడ్డిగా ఫాలో అవ్వకుండా ఎందుకో అర్థం చేసుకుంటారు. అది వాళ్ల ప్రవర్తనలో మార్పు తెస్తుంది. నిజమే. ఇంకో విషయం, ఈ సమాచారం పిల్లలకే కాదు, చాలామంది పెద్దలకు కూడా సరిగా తెలీదు. తెలిసినా కొన్నిసార్లు పట్టించుకోరు. అవును. చిన్న గీతే కదా అనో, మన పెంపుడు కుక్కే కదా అనో లైట్ తీసుకుంటారు. కాని చెప్పలేం కదా. ఖచ్చితంగా. పెంపుడు కుక్కలకు పీకాలు వేయించినా కరిస్తే టెట్నస్ లాంటి వేరే ఇన్ఫెక్షన్లు రావచ్చు. వీధి కుక్కల విషయంలో రేబీస్ రిస్క్ ఎక్కువ. కాబట్టి కుక్క ఏదైనా, గాయం చిన్నదైనా పెద్దదైనా, డాక్టర్ను కలవడం ఎప్పుడూ సేఫ్. కొన్నిసార్లు కరిచిన కుక్కని గమనించమని కూడా చెప్తారట కదా. అవును. ఒక 10 రోజుల పాటు దాన్ని అబ్జర్వేషన్లో ఉంచమని చెప్తారు. ఒకవేళ అది వీలైతే దాని హెల్త్ని బట్టి. తర్వాత ఇంజెక్షన్ డోసులు మార్చే అవకాశం ఉంటుంది. ఈ సంఘటన, డాక్టర్ మాటలు ఇవన్నీ రవి మీద బాగా పనిచేశాయి. అతను ఆ రోజు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. ఏంటంటే, జంతువుల మీద దయ ఉండాలి, కాని మన సేఫ్టీ కూడా చూసుకోవాలి. రెండిట్నీ బ్యాలెన్స్ చేయాలి. అవును. కుక్క కరిస్తే దాచకూడదు, భయపడకూడదు, వెంటనే పెద్దలకు చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ దయతో పాటు భద్రత, అంటే జాగ్రత్తతో కూడిన దయ, ఇది చాలా విలువైన సూత్రం. ఇది మన లైఫ్లో చాలా విషయాలకు వర్తిస్తుంది. దయ అంటే గుడ్డిగా వెళ్లి ప్రమాదంలో పడటం కాదు. కరెక్ట్. అర్థం చేసుకుని, ఆలోచించి హెల్ప్ చేయడమే అసలైన దయ. ఆ రోజు తర్వాత రవి ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది తెలుసా. అలాగా? ఏం చేశాడు? అతను ఆ వీధి కుక్కమీద జాలి చూపించడం ఆపలేదు, కాని పద్ధతి మార్చాడు. అంటే? రోజూ దానికి కొంచెం ఫుడ్డు, వాటర్ పెట్టేవాడు, కాని దూరం నుంచే. దాన్ని తాకడానికి అస్సలు ట్రై చేయలేదు. దాని దగ్గరికి వెళ్లలేదు. దాని స్పేస్ని గౌరవించాడు. ఓ, ఇది చాలా మెచ్యూర్డ్ బిహేవియర్. చాలా మంచి పని. దీనివల్ల 2 లాభాలు. 1, రవి సేఫ్గా ఉన్నాడు. 2, ఆ కుక్కకు హెల్ప్ అందుతోంది. అవును. అలా చేస్తూ ఉంటే మెల్లగా ఆ కుక్క కూడా రవిని దూరం నుంచే గుర్తుపట్టింది. భయం పోయి ఫ్రెండ్లీగా తోక ఊపడం స్టార్ట్ చేసింది. అదా సంగతి. అంటే సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా ఒక పాజిటివ్ రిలేషన్షిప్ బిల్డ్ చేయొచ్చని రవి నిరూపించాడు. ఇది జంతువుల ప్రవర్తనపై అతనికొచ్చిన కొత్త అవగాహనను చూపిస్తుంది. అవును. దూరం నుంచే ఫుడ్ పెడుతూ, దాన్ని చూసుకుంటూ రవి ఆ కుక్క నమ్మకాన్ని పొందాడు. తన సేఫ్టీనే కాపాడుకున్నాడు. ఇది నిజంగా గ్రేట్ కదా. ఇంకో విషయం ఏంటంటే, రవి ఇలా చేయడం వల్ల తన ఫ్రెండ్స్కి, చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అయ్యాడు. మాటల్లో చెప్పడం కన్నా ఇలా చేసి చూపించడం చాలా ఎఫెక్టివ్. చాలా బాగా చెప్పారు. అంటే ఈ కథ నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుంటే. చెప్పండి. 1. పరిచయం లేని జంతువుల దగ్గరకి, ముఖ్యంగా వీధి కుక్కల దగ్గరకి వెళ్ళినప్పుడు, తాకేటప్పుడు చాలా జాగ్రత్త. వాటి బాడీ లాంగ్వేజ్ చూడాలి, వాటి స్పేస్ని రెస్పెక్ట్ చేయాలి. పిల్లలు, పెద్దవాళ్లు లేకుండా వెళ్ళకపోవడం బెటర్. కరెక్ట్. 2. కుక్క కరిస్తే ఎంత చిన్న గాయమైనా సరే వెంటనే
కనీసం 10-15 నిమిషాలు సబ్బు, పారే నీళ్లతో బాగా కడగాలి. అవును, బాగా కడగాలి. 3. వెంటనే డాక్టర్ని కలవాలి. అవసరమైన ట్రీట్మెంట్, టెటనస్, రేబిస్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. గాయాన్ని దాచకూడదు. తప్పకుండా. 4. జంతువుల మీద దయ ఉండాలి. కాని అది జాగ్రత్తతో కూడిన దయ అవ్వాలి. మన సేఫ్టీ, వాటి సేఫ్టీ రెండూ ముఖ్యమే. సేఫ్గా ఉంటూనే వాటికి హెల్ప్ చేయొచ్చు. ఈ పాయింట్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆ జాగ్రత్తతో కూడిన దయ అనే కాన్సెప్ట్. అది మనకొక రెస్పాన్సిబుల్ బిహేవియర్ నేర్పుతుంది. ఎమోషన్స్తో పాటు ఆలోచన కూడా ఉండాలని చెప్తుంది. ఈ కథ, ఈ విశ్లేషణ విన్నాక మన చుట్టూ ఉన్న ప్రపంచంతో, ముఖ్యంగా మనతో పాటు ఉండే మూగజీవాలతో మన రిలేషన్షిప్ని మళ్లీ ఓసారి ఆలోచించుకోవాలనిపిస్తోంది. రవి అనుభవం మనందరికీ ఒక వార్నింగ్ లాంటిది. అదే సమయంలో ఒక ఆశ కూడా. అవును. జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు రావు, అలాగని దయ చూపించడం మానక్కర్లేదు అని ఈ కథ చెప్తోంది. నిజమే. ఇప్పుడు ఈ జాగ్రత్తతో కూడిన దయ అనే సూత్రం ఉంది కదా, దీన్నింకొంచెం పెద్దగా ఆలోచిద్దామా? చెప్పండి. ఇది కేవలం జంతువులతో మన వ్యవహారాలకేనా, లేక మన డైలీ లైఫ్లో మనం ఎదుర్కొనే వేరే తెలియని పరిస్థితులుంటాయి? కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఆన్లైన్లో అపరిచితులతో మాట్లాడటం, ఇలాంటి చోట్ల కూడా ఈ ప్రిన్సిపల్ అప్లై అవుతుందేమో. ఓ, ఇంట్రెస్టింగ్. అంటే కొత్త విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఓపెన్ మైండ్తో ఫ్రెండ్లీగా ఉండటం, కానీ అదే సమయంలో తగినంత జాగ్రత్త, ఆలోచన, కొన్ని బౌండరీస్ పెట్టుకోవడం అన్నమాట. అవును, అలా చేస్తే మనల్ని మనం కాపాడుకుంటూనే ఇతరులతో హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చెయ్యొచ్చేమో కదా. ఇదొక ఆలోచన. శ్రోతలు దీని గురించి ఆలోచించవచ్చు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇది చాలా మంచి ఆలోచన. మన రోజువారీ జీవితంలో చాలా సందర్భాలకు దీన్ని అన్వయించుకోవచ్చు. ఈ విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.